హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఇగో మేము లేచినాము, సోను బాబు నేను లేచినాము ఆల్రెడీ. ఇగో వీళ్ళిద్దరు ఇంకా లేవలేదు, చూసిండ్రా? చలి పెడుతుంది అని పడుకుంటారు. హాయ్ చెప్పు సోను. హాయ్ ఫ్రెండ్స్, ఇలా అయితే పొద్దులే కాన్నారు. మొద్దు మేమే లేచినాం. హాయ్ చెప్పవా? చూసిరా ఇప్పుడు నేను. గుడ్ మార్నింగ్ అందరికీ, హ్యాపీ సండే. రోజు మేము ఊరికి వెళ్తున్నాము. ఏ ఊరికి వెళ్తున్నాం చెప్పుర్రి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇగో నైట్ ఏమని చెప్పిండంటే ఫ్రెండ్స్, మీరు 7కి రెడీ అయితే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, నేను పోవాలి అని చెప్పిండు. 7 కాదు కదా, 7:30 అవుతుంది ఇప్పుడు, ఇంకా లేవలేదు. ఏమైంది? ఎప్పుడు ఫ్రెండ్స్ బయటకు అయినాక ఇప్పటిదాకా బయటకు వచ్చి చల్ల ఉందా అంటే మళ్ళీ చెద్దరు కప్పుకొని అన్నాడు. ఇప్పుడు సోను ఒకసారి బయటకు పోయి అమ్మో చల్లగా ఉన్నది అని అనుడితోనే లేద్దామని లేచిన వాళ్ళే మళ్ళీ కప్పిరు చెద్దర్లు. లేవురి స్వెటర్లు వేసుకోకుంటున్నాం. స్వెటర్లు కూడా వేసుకోవాలి మేము ఇద్దరం. మంచిగా దుప్పటి కప్పుకున్నారు. లేవండి. లేవు. నువ్వు ఇలా మాతో రావా? గుడ్ మార్నింగ్ చెప్పరా డాడీని దించుడెందుకు? నువ్వు ఉంటేమైంది? బైక్ ఇస్తావా? పోతాం. మేము ముగ్గురం పోతాం, నేను డ్రైవ్, వాళ్ళిద్దరు కూర్చుంటారు. ఫాస్టింగా? ఏ గసండి ప్రయోగాలు చేయకరా బిడ్డ నువ్వు. లేవురి తొందర రెడీ అయిపోవాలి, మళ్ళీ ఆగం అవుతుంది అక్కడ. అవ్వ నేను ప్రతిసారి ఒక్క పొద్దు పడతా. పోయినసారి ఇంకో సంవత్సరం పట్టలే, ఈసారి పడతా ఖచ్చితంగా. మళ్ళీ లేవురి లేవు. సిద్ధాలు ఇస్తారే అంటారు వీళ్ళు. మేము లేచినాం ఆల్రెడీ. అమ్మ మంచం అక్కడే పోయింది ఆల్రెడీ, తీసి అక్కడ పెట్టేసినాం. ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయినాం, మా సోనియా కూడా రెడీ అయినాం. మా అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్, బయట ఉన్నది. ఏం చెప్తున్నా వద్దాం. మా అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాం మేము. చూడండి, పోతున్నాం ఫ్రెండ్స్, ఇక రెడీ అవుతున్నాం. పోవుడే మస్తు చలి పెడుతుంది. పొద్దున స్నానం చేస్తే రోజు పిల్లలు పాపం స్నానం చేసి ఇట్లా పోతారో ఏమో. ఇంకా పొద్దున 7 వరకల్లా స్నానం చేస్తారు, 7:30 కల్లా పోతారు. ఇప్పుడు 9 అవుతుందో 8:30 అవుతుందో. ఈ టైంకి స్నానం చేసినా కూడా చలి పెడుతుంది. అచ్చెండ ఇదే గెస్ట్ హౌస్. పోతావు నువ్వు పత్తెరమైన పోవచ్చు అనుకుంటున్నాం మేము. మస్తు మంది ఆ షేన్లో ఏంది అంత మంది ఉన్నారు. చెట్టు కుక్కలు ఉన్నారు. గుత్తగా దాన్ని అవి ఉన్నాయి, ఇయ్యవా? ఎక్స్ రోడ్ లో యాక్సిడెంట్ అయింది గంగాధర్ ఎక్స్ రోడ్. ఎప్పుడు? నిన్న నైట్ సాయంత్రం. బండి రక్తం తలకాయ వలిగింది. హెల్మెట్ లేదు. ఇలాగే లోకలే కదా ఆయన కురికాల. అత్తలేదు. స్నానం చేసిరా. మమ్మీ ఏం చేస్తుంది చూడుర్రి. గుడ్ మార్నింగ్ మమ్మీ. ఎటు పోయాల్సినావు? ఏ ఊరికి పోయినావు? ఏంది ఏం కథ? ఎప్పుడు వచ్చినావు మమ్మీ నువ్వు? ఇటు చూడు ఒకసారి, ఇటు చూడే. అప్పుడే 8:30 పువ్వులే ఫస్ట్ కూర్చుతున్నావా? స్టార్ట్ చేసినావా? అవన్నీ సామాన్లు తీసుకొచ్చినావా? స్టార్ట్ చేయలే ఇంకేవి.
ఈ పువ్వులు గిన్నెలకి పెద్దలు గుర్తి కానీ పని చేసుకోవచ్చు. ఇంకా తన ఎందుకు తీసి పెట్టారు? పాల ప్యాకెట్ సో చెర్రీకి ఇచ్చిన డబ్బులు. చెర్రీ పోనా తీసుకురాపో. అటుకులను పాల ప్యాకెట్ తీసుకురా. పచ్చి అటుకులు తీసుకురారా. ఎక్కడనే పచ్చిమిరపకాయలు కొనకరాలేదా మమ్మీ? సున్నం మంచిగా జోరుదారు వేసినావు కదా. ఎన్ని రోజులు వేసినవి? కలర్ పెట్టిండి. ఇగో ఫ్రెండ్స్ చూచిర్రా, ఇగో ఇదే ఇది అదే దానిలో ప్రైమర్ ఉంటుంది కదా, ప్రైమర్ కదా దానిలో ఏదో కలర్స్ కలిపేస్తారు, ఆ కలర్ ఇది. మరి ఒక పక్కకి వేసినవేంది, ఇంకా సరిపోలేదా? ఆడు ఎప్పుడు అవే కట్టెలు బట్టి ఆడతాడు. ఇంటికాడ కట్టెలే, ఎక్కడికి పోయినా కట్టెలే. అటు ఇటువకు రియల్ల దేవుడు ఫస్ట్ చెప్పాలి, మీకున్నది ఫస్ట్. పాల ప్యాకెట్ ఇట్లా తెపోనాని పోయి. అయ్యేదాని పో, నేను అటు తోలిపోతాడు. అయ్యేదాని పో. పాల ప్యాకెట్ ఉన్న పచ్చడుకులు ఇట్లా తీసుకురా పో. మిరపకాయలు కాదే, అటుకులు అటుకులు. ఒక పాల ప్యాకెట్ చిన్నదే. మమ్మీ మందమే, నేను తాగపోరి. తమ్ముడు కూడా తాగడు, నువ్వు తాగవు. పచ్చడుకులు తేపో. ఒక పాల ప్యాకెట్ ఉన్న పచ్చడుకులు తీసుకురాపో. అమ్మమ్మ అటుకులు చేస్తుంది, మనం తిందాము అటుకులు. ఉప్మా తినవు నువ్వు, తింటావా? మరి తేపో. అవును కానీ ఉప్మా ఉందట. మమ్మీ ఉందన్నావు కదా మమ్మీ. పచ్చడుకులు తేపోరా నాని, మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. అయ్యో పాతది తీయలేదు ఏంది మమ్మీ? పాతది తీయాల్సింది కదనే. తీయాలి. మొన్న ఎప్పుడు? ఏం పండగకి? మమ్మీ చెర్రీ బాబు షాప్కి పోయి వస్తుండు. ఏం కొనుకొస్తుండు? ఇవో ఒకటి తినేటియా ఏంటిరా? ఏం కొనుకొచ్చినావు? అటుకులు పాల ప్యాకెటా? ఇక ఫ్రెండ్స్ మా ఇంటికన్నా మస్తు పూలు ఉండే కదా, నేను అప్పట్లో ఒకసారి లాస్ట్ వీడియోలో చూపించిన. ఫుల్ బంతి పూలు ఉండే, అవన్నీ మల్లన్న బోనాలకు అయితే అని చెప్పిన కదా. మొన్నటి వర్షాలకు అయితే మొత్తం ఖరాబ్ అయినాయి. ఇగో చెట్టు చూసిరు ఎట్లా అయినాయో, మొత్తం పువ్వులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం తీసేసిరట, మళ్ళీ కొనుక రావాల్సి వచ్చింది. అక్కడ అవ్వ తెంపుతుంది. అవి అంతా ఖరాబ్ అయినాయి. ఎందుకే? బోనాలకు అవి అంతా ఎట్లున్నాయి? మంచిగా లేవు. అంతా ఖరాబ్ అయినాయి. నీకు అందులో చిక్కుడులో ఇదేం చిక్కుడుకాయనే అవ్వ? గీ చిక్కుడుకాయ ఎక్కడ దొరికిందే నీకు ఇస్తున్నావు? ఈ చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు కాసేటట్లేవు, ఇప్పుడు అందాయి. ఇవి టైం అయిపోయింది, ఇంకా టైం పడుతుంది ఇవి కావాలంటే. ఇప్పుడు మాకు పండగకి అయితే అందుతలేవు ఇవి. ఇగో మస్తున్నది, ఇదంతా కాస్తుంది, ఫుల్గా వస్తుంది. ఇక ఎప్పుడు కత్తుందో ఏమో. అంటే ఇప్పుడు మంచిగా పూతున్నది, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అవన్నీ. ఇగో ఇంటెనక బోనాలకు మొత్తం అన్నీ సిద్ధం చేసిర్రు. ఇవన్నీ గిన్నెలు, ఇవన్నీ దేవునికి వండేటివి మాత్రమే. ఇవన్నీ దేవుడి పండగప్పుడు మాత్రమే యూజ్ చేస్తారన్నమాట. ఇవే మా బోనాలు, చిన్న బోనాలు. పెద్ద బిందెలు ఉండే ఫస్ట్లో, ఆ బిందెలు మొత్తం తీసేసి ఇట్లా చిన్నవి కొనుకొచ్చిర్రు. మళ్ళా పొయ్యి మీద నీళ్ళు ఎప్పుడు కాగుతూనే ఉంటాయి ఎవరికో ఒకరికి. ఇప్పుడు అందరు చేసిర్రు దాదాపు స్నానం. అయ్యే చేయనట్టున్నాడు, అందుకనే పెట్టిర్రు. ఇందులో సరుకులు ఉన్నాయి, మమ్మీ తీసుకొచ్చినట్టున్నది. ఇవి చింతకాయనా? ఇక చింతకాయ కొత్త చింతకాయ వేయాలి. మల్లన్న దేవుని పండగకి అన్నీ కొత్తవి వాడతారు అన్నట్టు, కొత్త పంట. మమ్మీ అటుకులు చేస్తుంది, బయటికి పెట్టింది.
ఎవరు పెట్టిండ్రు చూస్తుర్రు మీ వాళ్ళు చూస్తారు నేను ఇటు చూడు మా వాళ్ళకు మొత్తకపోతున్నాయట కానీ మా వాళ్ళు అని తంటే ఓ అక్క గిన్నె దోలేది కూర వండేది పువ్వు వండేది పెడుతుంటే అంటుంది. పైసలు వస్తే ఎట్లా పెడతానే అని చెప్పొద్దా నువ్వు ఆ పేద దానికి తెలియదు. దూరణాలు పెట్టు దూరణాలు చాయ్ టీ టిఫిన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చల్లారిపోతు తాగుండ్రి. నేను చాయ్ దా మమ్మీ దావే తెచ్చినా నేను తెచ్చినా మమ్మీ నేను స్పూన్స్ తీసుకొచ్చిన నువ్వు తీసుకోవేమయ్యా గైనకు అవన్నీ కూడా తెలివారు తీసుకొచ్చిన నేను ఇది తాగుతాయిగా ఎండలో కూర్చొని తింటున్నాం రేపు ఏంటి 5 రూపాయల సున్నం తెచ్చిండు తెస్తే ఎత్త నీళ్ళు తెచ్చి ఏం చేస్తున్నావు సోను బాబు ఇది చూడు ఏం చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఇక్కడ సున్నమా ఏ కలర్ అది బాగా వాటర్ లాగా అయింది కొంచెం బాగా వాటర్ చేసిండు ఏడా ఎండక చల్లి పెడుతుంది కదా ఇంట్లో చల్లగా ఉన్నది బండలు అయితే చల్లగా ఉన్నాయి రోజు కడుగుతావు నువ్వు నీకైతే ఆష్ట రాదు కదా ఏ కడిగితే గంగ నీళ్ళు ముసలోడు పైకి పడతాడు చేదకున్నా కానీ ఎలా ఇల్లు కడిగాడు పాపం ఫస్ట్ మిరపకాయలు ఇండ్లు అయ్యే అవ్వ మిరపకాయలు ఇండ్లు ఇవ్వండి నీళ్ళు సామాన్లు